ఆనందించాలని, సంతోషించాలని, హ్యాపీగా గడపాలి జీవితాన్ని అనుకుంటారు పిల్లారా. చాలామంది జీవితాల్లో హ్యాపీగా గడపలేకపోతున్నారు, సంతోషంగా ఉండలేకపోతున్నారు, మరి ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. ధనాన్ని కలిగి ఆర్థికపరమైన ఇబ్బందుల వలన ధనము వారి జీవితంలో వ్యర్థమైపోతూ ఉంది, చిల్లు చంచులు వేసినట్టు అయిపోతూ ఉంది. జీతం వస్తుంది కానీ కనిపించట్లేదు, కోట్ల రూపాయలు వస్తున్నాయి కానీ కనిపించట్లేదు. కారణం ఏంటో తెలుసా పిల్లారా? దేవుని వాక్యానికి లోబడట్లా, దేవుని మాట వినట్లేదు. యేసుక్రీస్తు వారు అట్టి వారికి ఈ దినం ఒక శుభవార్త చెబుతా ఉన్నాడు. ఇక్కడ యవనస్తుడు వచ్చి యేసయ్య ఎదుట మోకరించాడు, మోకాళ్ళ మీద అడుగుతున్నాడు, నేను నిత్య జీవం పొందుకోవాలి, నిత్యము జీవించే జీవితం నాకు కావాలి అని అంటూ ఉన్నాడు. చాలామందికి మంచి జీవితం జీవించాలి, నిత్యం జీవించాలని కొన్ని ఎక్సర్సైజ్లు చేస్తారు. ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోయినటువంటి వారు ఉన్నారు పిల్లారా. ఎంతోమంది ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఎంతగానో ఆహారాన్ని తింటూ ఆహారం విటమిన్స్ ఎక్కువైపోయాయంట, దాని బలం ఎక్కువైపోయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది బలంగా ఉండాలని చెప్పి ఆరోగ్యంగా